మిత్రమా అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నాను. మీరు ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. దానికోసం మనము ఒకవేళ రోస్టెడ్ సేమియా ఉంటే రోస్టెడ్ సేమియా వాడుకోవచ్చు. ఒకవేళ రోస్టెడ్ సేమియా లేకపోతే ప్లెయిన్ సేమియా అయినా వాడుకోవచ్చు. అయితే రోస్టెడ్ సేమియా కూడా ఒకసారి రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే అట్లా వాడుకున్నా ఓకే. కొంచెం రోస్ట్ చేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మునకాలన చేస్తే అంత మంచిగా అనిపించలేదు, అందుకని నెక్స్ట్ టైం చేసినప్పుడైతే నేను రోస్ట్ చేసే చేస్తున్నాను. అప్పటి ఒకవేళ రోస్టెడ్ అయినా వితౌట్ రోస్టెడ్ అయినా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత సేమియా అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి రోస్టెడ్ అని ఇస్తారు, కానీ మనం చేసిన తర్వాత అది మళ్ళీ నార్మల్ వైట్ కలర్లోనే వస్తుంది అనమాట. దానికోసం నేను బఠానీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఆ తర్వాత ఇలాచి, లవంగం, చెక్క ఇవి వేసుకుంటే బాగుంటుంది. మా హస్బెండ్కి అలా ఇష్టం అనమాట బిర్యానీ మనకి ఈ యొక్క సేమియా ఉప్మాలకి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా హస్బెండ్ వాళ్ళు సింగపూర్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో చేశారంట. అప్పటిని మేము అదే ప్రాసెస్లో వేస్తే టేస్ట్ అయితే మంచి కమ్మగా ఉంటుంది అనమాట. దానికోసం మనం ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అవన్నీ వేసేసి అవన్నీ వేగిన తర్వాత వాటర్ ఏంటి నేను ఒకటి కంటే కొంచెం తక్కువ వేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి సేమియాలు, 3 వేసుకోవాలి కదా, 2.5 లేదంటే 2.25 తీసుకుంటాను. వాటర్ మంచిగా మరిగిన తర్వాత వాటర్ ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత కొంచెం ఇప్పుడు మేము 5 మెంబర్స్ చేస్తున్నాను కదా, ఒక 2 మ్యాగీవి మసాలా ప్యాకెట్స్ వేస్తాను. ఇలా వాటర్ మంచిగా మరిగేటప్పుడు వేసేసి మంచిగా కలిపేసి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియా ఉంది కదా, ఆ యొక్క రోస్టెడ్ సేమియా వేసి స్టవ్ అయితే చిన్నగా చేసేసుకోవాలి. చిన్నగా చేసి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో కలిపేసుకోవాలి. అంతే, చాలా క్విక్గా మనకి టేస్టీగా ఉన్నటువంటి ఈ యొక్క సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు దీన్ని మనం లంచ్ బాక్స్లో పెట్టియచ్చు, స్నాక్స్కి పెట్టియచ్చు, ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు కూడా పెట్టియచ్చు అనమాట. చాలా బాగుంటుంది.